బాబు దీక్షా శిబిరం ఖాళీ చేయించే యత్నం ఏపీ భవన్ దగ్గర ఉద్రిక్తత. విద్యుత్ ఉద్యోగులతో చర్చలు విఫలం, సీమాంధ్రలో ముదురుతున్న సంక్షోభం. విజయనగరంలో తగ్గుతున్న టెన్షన్, ఇవాళ 2 గంటల పాటు కర్ఫ్యూ సడలింపు. నేడు మోహిని అవతారంలో శ్రీవారు, తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. ఏపీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బాబు దీక్షా శిబిరానికి అనుమతి లేదంటూ ఏపీ భవన్ అధికారులు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం చేయాలంటూ ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్ష 3వ రోజుకు చేరింది. 3 రోజులుగా దీక్షలో ఉండడంతో బాబు ఆరోగ్యం క్షీణించింది. షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఏ క్షణంలోనైనా ఆయన హాస్పిటల్కు తరలించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దీక్షను విరమింపచేసి ప్రతిఘటించడానికి టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. తెలుగు జాతిని కాపాడండి అంటూ దేశ రాజధానిలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఆమరణ దీక్ష 3వ రోజుకు చేరుకుంది. దీక్ష 2వ రోజున ఐఎన్ఎల్డీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును పరామర్శించారు. మాజీ ప్రధాని గుజ్రాల్ కుమారుడు నరేష్ గుజ్రాల్, చౌతాల కుమారుడు అభయ్ చౌతాల, ఇస్లామిక్ కల్చర్ ప్రతినిధి ఖురేషి బాబును పరామర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. నేను అడుగుతున్న దిగ్విజయసింగ్, సమస్య పరిష్కారం చేయమన్నాం. సమస్య పరిష్కారం చేయమంటే సమస్యను జటిలం చేయడం ఎంతవరకు సబబో ఆయన చెప్పాలి. మేము లెటర్ ఇచ్చామని అంటున్నాడు, మేము ఒప్పుకున్నామని అంటున్నాడు. మీ ముఖ్యమంత్రి కథ ఏంటి? మీ ఎంపీల కథ ఏంటి? మీ మంత్రుల కథ ఏంటి? వాళ్ళని ఎందుకు మీరు కన్విన్స్ చేయలేకపోయారు? దీక్ష 3వ రోజుకు చేరుకోవడంతో బాబు ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది. బ్లడ్ షుగర్స్ లెవెల్స్ పడిపోయాయని వైద్య బృందం నిర్ధారించింది. మరోవైపు ఏపీ భవన్ నుంచి దీక్షామకం మార్చాలని రెసిడెంట్ కమిషనర్ ఆదేశించడంతో టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలును మధ్యప్రదేశ్లో ఆపేయడంపై టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు. మొత్తంగా చంద్రబాబు దీక్ష అడుగడుగునా ఆంక్షలు, ఆదేశాల మధ్య ఉద్రిక్తంగా సాగుతోంది. సమైక్యాంధ్రను కోరుతూ దీక్ష కొనసాగిస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. జగన్ నీరసించడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు జగన్ కు వెంటనే చికిత్స అందించకపోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైద్య సహాయానికి జగన్ నిరాకరించడంతో బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కించాలంటున్నారు వైద్యులు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. జగన్ మరింత నీరసించడంతో ఉస్మానియా వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. జగన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, దీక్ష కొనసాగిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు సూచించారు. అయితే జగన్ వైద్య పరీక్షలకు నిరాకరించడంతో బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని పోలీసులకు సూచించారు వైద్యులు. బ్లడ్ ప్రెషర్ 130/80 ఉంది, రెస్పిరేటరీ రేట్ 14 per minute ఉంది, హార్ట్ రేట్ 74 per minute ఉంది, కాన్షియస్ ఉన్నారు, వీక్గా ఉన్నారు. ఇటువంటి సమయం లోపల సిస్టమ్స్ కొలాప్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఇక్కడ హాస్పిటలైజేషన్ ఈజ్ ఏ మస్ట్. సమైక్యాంధ్రను కోరుతూ లోటస్ పాండ్లోని తన క్యాంప్ ఆఫీస్ ముందే ఆమరణ దీక్షకు కూర్చున్న జగన్ ని చూసేందుకు అభిమానులు జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. పార్టీ నేతలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకొని ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఓవైపు జగన్ దీక్ష చేస్తుంటే
మరోవైపు వైఎస్ఆర్సీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి నేతృత్వంలో ఢిల్లీకొచ్చిన ఆ పార్టీ బృందం డీఎంకే, సిపిఎం నేతలను కలుసుకుంది. డీఎంకే ఎంపీ కణిమిళిని, సిపిఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కరత్ తదితరులను కలిసి వినతిపత్రం సమర్పించారు వైఎస్ఆర్సీ నేతలు. ఈరోజు రాష్ట్రం 70 రోజుల నుంచి ఈరోజు దగ్గర 60% మంది మనుషులు ఈరోజు రోడ్డు మీదనే ఉంటున్నారు. ఈరోజు విద్యుత్ అసలు అందని పరిస్థితి ఉంది. గ్రిడ్ కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు తాగే నీళ్లు కానీ బస్సులు కానీ పనిచేయట్లేదు, ఒక కాలేజీ పనిచేయట్లేదు, ఒక బస్సు పనిచేయట్లేదు, ఒక స్కూల్ పనిచేయట్లేదు. ఏ ఒక్కరు కూడా పనిచేయని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. మరోవైపు జగన్ పై టీడీపీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీ నేతలు. చంద్రబాబు దీక్షతో జగన్ దీక్షకు పోలిక లేదని విమర్శిస్తున్నారు. సమ్మె విరమణపై సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సీఎం మంత్రివర్గ బృందం 2 దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపింది. అత్యవసర సేవలను తక్షణమే పునరుద్ధరించాలని సీఎం విద్యుత్ ఉద్యోగుల జేఏసీని కోరారు. ఉద్యోగులు ససేమిరా అన్నారు. ప్రభుత్వం మాత్రం చర్చలు సఫలమైనట్టు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో అంధకారం నెలకొంది. ఆసుపత్రుల్లో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పంట నష్టపోతున్నారు. పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారు. రైలు నడవక ప్రయాణికులు, తాగునీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో సీఎం కిరణ్ విద్యుత్ ఉద్యోగులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం, విద్యుత్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో దాదాపు 4 గంటల పాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ సాయంత్రం 7 గంటలకు సీఎం, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యుత్ ఉన్నతాధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. కరెంటు లేకపోవడం వల్ల తలెత్తిన సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని సీఎం జేఏసీ నేతలను కోరారు. సీమాంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యాంధ్ర కోసమే ఉద్యమం చేస్తున్నారని, ఇంకా ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు కిరణ్. అదే సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితి తేవద్దని సీఎం పరోక్షంగా హెచ్చరించారు. అర్ధరాత్రి నుంచే అత్యవసర సేవలను పునరుద్ధరించాలని సీఎం చేసిన సూచనకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సానుకూలంగా స్పందించారన్నారు మంత్రి పితాని సత్యనారాయణ. ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇది ఎమర్జెన్సీ సర్వీసు, అత్యవసర సర్వీసులకు సంబంధించిన విద్యుత్ లేకపోతే ప్రతి కుటుంబంలోనూ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఆసుపత్రికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. త్రాగునీటి సమస్య ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంచేత ఇటు పరిస్థితుల్లోనూ ఈ యొక్క సమ్మెని విరమించినప్పుడు వారు సుమతి వ్యక్తం చేసి ఎమర్జెన్సీ సర్వీస్ ఏదుందో ఎమర్జెన్సీ సర్వీస్ వరకు ఈరోజు ప్రారంభించడానికి ఒప్పుకున్నారు. మిగతా ఏదైతే మరి సమ్మె విషయాలకు వచ్చినప్పటికీ వారి యొక్క కార్యవర్గంతో జిల్లాలతో మాట్లాడుకుని సాయంకాలం కల్లా సడలించడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు ప్రజల ఇబ్బంది లేకుండా, ప్రజల యొక్క అవసరాల నిమిత్తం తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పి వారి ఇల్లందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు మాత్రం సమ్మె విరమణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అత్యవసర సేవలకు కూడా మినహాయింపు లేదన్నారు. 13 జిల్లాల జేఏసీ నేతలతో మాట్లాడి తమ నిర్ణయం ప్రకటిస్తామంటున్నారు. అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని చెబుతున్నారు. వారు కోరిన కోరికల్ని మేము ఆమోదించలేకపోతున్నాము. మేము మళ్ళీ మా యొక్క జిల్లాల జేఏసీ తరగతి కూడా మాట్లాడుకొని చెప్తామని వచ్చి రావడం జరిగింది. కాబట్టి మా సమ్మె కొనసాగుతుంది. ఎమర్జెన్సీ మినహాయింపు ఇవ్వమని చెప్పారు. మేము ఎటువంటి మినహాయింపు ఇవ్వట్లేదు. మేము స్ట్రైక్ను ముందుకు తీసుకెళ్తున్నాం. సీఎం గారు అడిగినా సార్, ఎందుకంటే ఈరోజు సమైక్యాంధ్ర జయంగా మేము ముందుకెళ్తున్నాము, అందులో డౌట్ ఏం లేదు. మా యొక్క 30,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 20,000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది కూడా సమ్మెలో ఉంటారు, సమ్మెలో ఉన్నారు. ఇంతకీ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మె ఎప్పుడు విరమిస్తారనే విషయంలో స్పష్టత లేదు. విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగాలనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని కూడా ఇంజనీర్లు నిలిపివేయడంతో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్రలతో పాటు తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
ఏపీ జెన్కో పరిధిలోని ఉత్పత్తి కేంద్రాలే కాకుండా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు కూడా కరెంటు ఉత్పత్తిని నిలిపివేయడంతో సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వానికి కరెంటు షాక్ తగిలేలా విద్యుత్ ఉద్యోగులు రోజురోజుకు వినూత్న తరహాలో ఉద్యమాలు చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ విద్యుత్ కేంద్రం మూతపడుతుందో, ఎప్పుడు ఏ సబ్స్టేషన్ కుప్పకూలుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రానికి డైరెక్ట్ గా సెగ తగిలేందుకు విశాఖ జిల్లాలోని సింహాద్రి ఎన్టీపీసీలో ఉత్పత్తిని నిలిపివేయాలని చూశారు ఉద్యోగులు. అయితే అది సాధ్యం కాకపోవడంతో దానికి దగ్గరలోని కల్పకం 400 kV సబ్స్టేషన్ను ధ్వంసం చేయాలని విద్యుత్ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వానికి రిపోర్ట్లు అందుతున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా తొలిసారిగా ఏపీ జెన్కోలోని ఇంజనీర్లు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో కరెంటు కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. ఏపీ జెన్కోలో థర్మల్, జల విద్యుత్ రంగాలను కలిపి 10,030 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సమ్మె కారణంగా ఆ ఉత్పత్తి ఏకంగా 3,840 మెగావాట్లకు పడిపోయింది. రికార్డు స్థాయిలో 6,190 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అంతేకాకుండా గ్యాస్ పై ఆధారపడి కరెంటును ఉత్పత్తి చేసే స్పెక్ట్రమ్, జిఎంఆర్ వేమగిరి, జేగురుపాడు, కోనసీమ, గౌతమి వంటి విద్యుత్ కంపెనీలు కూడా ఉత్పత్తిని నిలిపివేశాయి. 220 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రిలయన్స్ కంపెనీ కూడా ఏదో మొక్కుబడిగా 67 మెగావాట్ల కరెంటునే ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 9,550 మెగావాట్లు. ఇప్పుడు సరఫరా కేవలం 4,113 మెగావాట్లు మాత్రమే ఉంది. కేంద్రం నుంచి సుమారు 2,100 మెగావాట్ల విద్యుత్తును తీసుకుంటున్నారు. అయినా మరో 3,550 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితులు ఇలా దారుణంగా ఉంటే మరోవైపు పంపిణీ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఏకంగా 4,589 ట్రాన్స్ఫార్మర్లు పనిచేయకుండా మూలన పడ్డాయి. ఇందులో 2,700 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని సమాచారం. దీనికి తోడు 10 ఫీడర్లు బ్రేక్డౌన్ అయ్యాయి. ఫీడర్లను రిపేర్ చేయడానికి ఇంజనీర్లు ముందుకు రావడం లేదు. అదేవిధంగా ఫెయిల్ అయిన ట్రాన్స్ఫార్మర్లను కూడా తొలగించి కొత్త ట్రాన్స్ఫార్మర్లను బిగించడానికి ఉద్యోగులు లేకపోవడంతో కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయి. దీంతో సాధారణ ప్రజలతో పాటు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో అంధకారం నెలకొంది. ఏపీ ఎన్జీఓల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. తెలంగాణ నేతల నుంచి వస్తున్న విమర్శలతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఉద్యోగులతో సమ్మె విరమింపజేసేందుకు ఇవాళ సీఎం కిరణ్ ఎన్జీఓ నేతలతో చర్చించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మెపై ఆలోచిస్తామంటున్నారు ఏపీ ఎన్జీఓలు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఏపీ ఎన్జీఓలు 70 రోజులుగా జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. రాజకీయ పార్టీల మద్దతు లేకున్నా ప్రజా మద్దతుతో ఉద్యమిస్తున్నారు. విద్యా, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పాలన స్తంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీఓల సమ్మెను విరమింపజేసేందుకు చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా చర్చించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఎన్జీఓలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా సీన్లోకి దిగుతున్నారు. ఇవాళ ఏపీ ఎన్జీఓలతో సీఎం జరపబోయే చర్చల్లో పురోగతి ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ ఎన్జీఓలు కూడా తాము ఎలాంటి ముందస్తు నిర్ణయం లేకుండా సీఎం కిరణ్ దగ్గరికి చర్చలకు వెళ్తున్నట్టు చెప్తున్నారు. సమస్య పరిష్కారం కోసం సీఎం బాధ్యత తీసుకుంటారా, లేక కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆయన్నే అడుగుతామన్నారు. ప్రభుత్వం తన విధి విధానాలు చెప్పాకే ఉద్యోగ సంఘాలతో చర్చించి తమ స్పందన చెప్తామని ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో ఆల్రెడీ మా సమస్యలు, ఒకవేళ రాష్ట్రం విడిపోతే ఉద్యోగులు పడే కష్టాలు, రాష్ట్రం విడిపోతే ప్రజలకు వచ్చే నష్టాలన్నీ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో రావడం, మాకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారికి కూడా వీటి మీద అవగాహన ఉంది కాబట్టి వాటి మీద ఆయన స్థాయిలో ఏం చెప్తాడు విన్న తర్వాత మేము స్పందించగలుగుతాం తప్ప ముఖ్యమంత్రి చేయగలుగుతాడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతా అనేది మనం ప్రియాక్యుపైడ్మెంట్తో చర్చలు కదా మేము బోర్డులో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మేము అక్కడ ఉంటాం కానీ అందరం అక్కడే ఉంటాం కాబట్టి ముఖ్యమైన సంఘాలన్నీ కూడా అక్కడ అవసరమైతే మాట్లాడడం మేము నిర్ణయం చెప్తాం. అన్ని రాజకీయ పార్టీల నేతలు తాము సమైక్య నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ప్రజలకు భరోసా కల్పించాలని అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరున మరోసారి ఢిల్లీ వెళ్లి జాతీయ నేతల్ని కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఒప్పిస్తామంటున్నారు. ఈ
ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్ళి అన్ని జాతీయ నాయకులను కూడా కలిసి మరి సంఘపరంగా పోయి మనం కలవాలా, లేదంటే ఒక్కొక్క జోన్ నుంచి ఒక 1500 నుంచి 2000 మంది వెళ్ళి ధర్నా చేసి ఆ జంతర్ బందర్ దగ్గర ఆ అన్ని జాతీయ పార్టీ నాయకులను పిలిచి మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన విషయం, దీనివల్ల మేము ఏ రకంగా నష్టపోయేది అన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్పష్టమైన హామీ తీసుకోవాలనేది కూడా మేము ఆలోచనలో ఉన్నాం. ఇవాళ ఒక పార్టీతో ముడిపడి ఉందనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీనే మనం పోయి ఆ పార్టీ డెసిషన్తో మనకు దాన్ని మద్దతు తీసుకున్నాం. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల మద్దతు అవసరమైంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు పార్టీ విభేదాలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఆ రోజున ఆ అభిప్రాయ సేకరణలో పాల్గొనాలని మేము అడుగుతున్నాం. సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు ఉద్యోగస్తుల తరపున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు ఏపీ ఎన్జీఓలు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే ఉద్యోగస్తుల ఏకైక ఎజెండా అని, అలాంటి హామీ లభించే వరకు సమ్మె కొనసాగుతుందని ఏపీ ఎన్జీఓలు మరోసారి స్పష్టం చేశారు.